మీకు మీ పిల్లలకు జీవితకాలం ఉపయోగపడేలా ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలో ఇప్పుడు నేను చెబుతాను. ఎందుకంటే నేను ఈ పుస్తకం తయారు చేసిన అనుభవంతో చెబుతున్నాను. ఇప్పుడు సాధారణంగా ఎలాంటి ప్లాన్ తీసుకోవాలంటే, ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్లిమిటెడ్ కవరేజ్ ప్లాన్ అని. ఎందుకంటే మన హాస్పిటల్ ఖర్చులు అనేవి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎప్పటికప్పుడు భారీగా పెరుగుతూనే ఉన్నది. అందుకని నా ఆలోచన ఏంటిదంటే, భవిష్యత్తులో హాస్పిటల్ ఖర్చులు అనేవి బాగా పెరుగుతాయని నా ఆలోచన. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు అయితే ఒక 10 ఏళ్ళ తర్వాత దాదాపు 3 రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ 3 రేట్లకు మళ్ళీ 3 రేట్లు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఒక 30 లక్షలు పెరిగే అవకాశం ఉంది హాస్పిటల్ ఖర్చులు. ఇప్పుడు 10 లక్షలు అయితే 20 సంవత్సరాల తర్వాత 30 లక్షలు అనేవి 90 లక్షలు అయ్యే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మళ్ళా ఇంకొక 30 సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 9 మూల 27 దాదాపు 2,70,00,000 30 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు, ఒక 30 ఏళ్ళ తర్వాత 2,70,00,000 అయ్యే అవకాశం ఉంది. మీరు అనుకుంటారు అంత ఖర్చు అవుతుందా అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా అవుతుంది. మీరు ఒకటి గమనించండి, 30 ఏళ్ళ క్రితం 10 లక్షలు అవుతుంది 30 ఏళ్ళ తర్వాత అని చెప్తే ఎవరైనా నమ్ముతుండేనా? ఎవ్వరు నమ్మకపోతుండే. ఎందుకంటే అప్పుడు ఒక ఎకరం కొందామంటే 30 ఏళ్ళ కింద 10,000కి ఎకరం, 20,000కి ఎకరం, 50,000కి ఎకరం వచ్చిన రోజులు ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో. అంటే దాదాపు 10 లక్షలు పెడితే ₹1,00,000 ఎకరం వేసుకున్నా కానీ అంత రోడ్డు మీద అయితే 10 ఎకరాలు వస్తుండే. అప్పుడు 10 ఎకరాలు పెట్టే డబ్బులు ఇప్పుడు 10 రోజులు హాస్పిటల్లో ఉంటేనే అయిపోతున్నది. అంత ఘోరంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా హాస్పిటల్ ఖర్చులు అనేవి. అందుకని నా ఆలోచన ఏంటిదంటే అన్లిమిటెడ్ తీసుకోండి. ఇప్పుడు అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా తక్కువ రేట్లకే వస్తున్నాయి. దాదాపు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక 20,000 వచ్చేస్తుంది. నా వయసు తగ్గట్టుగా 20,000-22,000 అట్లా వచ్చేస్తుంది. కొంచెం పిల్లలు ఉంటే 25,000 వచ్చేస్తుంది అన్లిమిటెడ్ ప్లాన్. కొంచెం క్లెయిమ్ చేసుకునే వరకు ఆ పాలసీ కవరేజ్ అనేది పెరగదు. కానీ పాలసీని మాత్రం క్లెయిమ్ చేసుకుంటే మాత్రం, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి క్లెయిమ్ చేసుకుంటే మాత్రం కొంచెం ప్రీమియం అనేది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పుడు అది అన్లిమిటెడ్ కవరేజ్ ఇస్తుంది కదా. అందుకని కొంచెం అగ్రెసివ్గా పెంచుకునే అవకాశం ఉంది. మరీ అంత కాకపోయినా కానీ పెరిగే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా. కానీ మన పిల్లల కోసం మన కోసం తీసుకుంటే తప్పులేదు. ప్రీమియం కార్డు చూడొద్దు పెరుగుతుందని. పెరిగితే ఏమవుతుంది? మనం వాడుకుంటేనే కదా పెరిగేది. ఏం పర్లేదు, తీసుకోండి. మంచి ప్లాను, అదే బెస్ట్ ప్లాను. అన్లిమిటెడ్ ప్లాన్, అన్లిమిటెడ్ కవరేజ్, అదే తీసుకోండి. నేను అదే సజెషన్ చేస్తా ఎవరికైనా కానీ. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రతి ఒక్కరు భవిష్యత్ హాస్పిటల్ ఖర్చులు గుర్తు పెట్టుకుని మరీ పాలసీని తీసుకోండి. ఈ పుస్తకాన్ని తయారు చేసిన వ్యక్తిగా చెప్తున్నా, ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. దానికోసం ఈ పుస్తకాన్ని కొనుక్కోండి.